హలో స్టూడెంట్, దిస్ ఇస్ శ్రీరామ్ ఇన్ఫో ఆల్ ఇండియా గవర్నమెంట్ జాబ్స్ అండి. మన ఛానల్లో ఓన్లీ పర్మనెంట్ గవర్నమెంట్ జాబ్స్ మాత్రమే పోస్ట్ చేయడం జరుగుతుంది. ఇంకా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మన టెలిగ్రామ్ ఛానల్లోని, వాట్సాప్ ఛానల్లో జాయిన్ అయినట్టయితే జాబ్ ఇన్ఫర్మేషన్, ఎగ్జామ్ డేట్స్, రిజల్ట్ డేట్స్ అన్ని కూడా ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. జాయిన్ అవ్వడానికి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో అయితే ప్రొవైడ్ చేశారు. అందరూ కూడా జాయిన్ అవ్వండి. హలో స్టూడెంట్స్, ఇప్పుడు మనకు వచ్చేసి సిఎస్ఐఆర్లో నేషనల్ బొటానికల్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ నుంచి చాలా మంచి పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అయితే రిలీజ్ అవ్వడం జరిగిందండి. బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా సరే ఈ అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టచ్చండి. ఇంపార్టెంట్ డేట్స్ చూడండి, మనకి 3rd May మనకి ఆన్లైన్ అప్లికేషన్ అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి మనకి 2nd June అయితే మనకి ఎండ్ అవుతుంది అన్నమాట. ఇది వచ్చేసి వాళ్ళది అఫీషియల్ వెబ్సైట్. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ 01/2025 ఉంది కదా, దాన్ని మీరు క్లిక్ చేసినట్టయితే మీకు అఫీషియల్ నోటిఫికేషన్ అనేది ఇట్లా డౌన్లోడ్ అవుతుంది. ఈ నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా మీకు చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు వీడియో అక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఇప్పుడు మన నోటిఫికేషన్ ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి అన్నీ కూడా డిస్కస్ చేసుకుందాం. ఇది వచ్చేసి మనకి సిఎస్ఐఆర్ ఎన్బిఆర్ఐ వాళ్ళది అఫీషియల్ నోటిఫికేషన్ అండి. ఇక్కడ మనకి అడ్వర్టైజ్మెంట్ నెంబర్ వచ్చేసి 01/2025. అండ్ నెక్స్ట్ ఫర్ ది పోస్ట్ ఆఫ్ టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ కోసం వీళ్ళైతే రిక్రూట్ అయితే చేస్తున్నారు అనమాట. ఇంపార్టెంట్ డేట్స్ చూసుకుంటే మనకి ఆన్లైన్ అప్లికేషన్ వచ్చేసి 3rd May అయితే స్టార్ట్ అవుతుంది. లాస్ట్ డేట్ వచ్చేసి 2nd June అయితే ఎండ్ అవుతుంది. ఈ డేట్స్ లోపు మీరు ఆన్లైన్లో అప్లై చేసుకుంటే సరిపోతుంది. హార్డ్ కాపీ ఆఫ్ ది అప్లికేషన్ విల్ నాట్ బి యాక్సెప్టెడ్. ఓకేనా, మీరు హార్డ్ కాపీ ఏమీ పంపించాల్సిన అవసరం అయితే ఏమీ లేదండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ సిటిజన్స్ బోత్ మెయిల్ అండ్ ఫీమేల్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. అండ్ మీకు వీడియో స్టార్టింగ్లో చెప్పాను, ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ బేసెస్ అంటే అన్నీ కూడా పర్మనెంట్ బేస్డ్ జాబ్స్. టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ ఇవన్నీ పోస్టులు కూడా మనకి పర్మనెంట్ బేస్డ్ జాబ్స్ అండి. వేకెన్సీస్ డీటెయిల్స్ చెప్పే ముందు నా నుండి చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయండి. మీరు చేసిన లైక్ ఏంటంటే ఇట్లాంటి నోటిఫికేషన్లు మరిన్ని చేయడానికి నాకు కూడా ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. ఫస్ట్ డిజిగ్నేషన్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్. 9 వేకెన్సీస్ ఉన్నాయి. 9 కూడా కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు. 4 పోస్టులు వచ్చేసి యూఆర్, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి వచ్చేసి 2, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్కి వచ్చేసి 1 పోస్ట్ అయితే డివైడ్ చేసి ఇచ్చారు. వీళ్ళకి శాలరీ 35,400 అనేది మీకు ఇనీషియల్గా ఇచ్చే బేసిక్ శాలరీ అండి. గ్రాస్ శాలరీ వచ్చేసి మీకు ఎలాగలేదన్నా నెలకు వచ్చేసి 75,000 వరకు మీకు అయితే వస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకి టెక్నీషియన్ 1 అండి. 18 పోస్టులు ఉన్నాయి. 18 కూడా మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చారు. 19,900 అనేది మీకు ఇనీషియల్గా ఇచ్చే బేసిక్ శాలరీ అండి. గ్రాస్ శాలరీ మీకు 45,000 వరకు వస్తుంది నెలకు వచ్చే జీతము. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్ వచ్చేసి 1 పోస్టు. అండ్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్లోనే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని, అలాగే స్టోర్స్ అండ్ పర్చేస్ అని ఇవన్నీ కూడా మనకి సేమ్ శాలరీ అండి. 45,000 వరకు అయితే మీకు జీతం అయితే వస్తుంది. ఇందులో మనకి ఫస్ట్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది చూసుకుందాం. టెక్నికల్ అసిస్టెంట్లో మనకి డిఫరెంట్ బ్రాంచెస్ అయితే ఉంటాయి. ఫస్ట్ వచ్చేసి మనకి ఇక్కడ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్ కోడ్ అనేది 01/01/2025 అనేది పోస్ట్ కూడా చాలా ఇంపార్టెంట్. అది మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 75,212 రూపాయలు అనేది మీకు నెలకొచ్చే జీతం అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ, డిగ్రీలో బీఎస్సీ విత్ కెమిస్ట్రీ చేసుండి 1 ఇయర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. ఓకేనా, అంటే మీకు కెమిస్ట్రీ అనేది మీకు వన్ ఆఫ్ ది మెయిన్ సబ్జెక్ట్ అయ్యి ఉండాలన్నమాట. ఓకేనా, అది ఉండి 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ డిపార్ట్మెంట్ నుంచి మనకి టెక్నికల్ అసిస్టెంట్లో చూసుకున్నట్లయితే 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సేమ్ శాలరీ 75,212 రూపీస్ అనేది మీకు నెలకొచ్చే జీతము. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ విత్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్ 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా ఉండాలి విత్ రిలవెంట్ ఫీల్డ్. ఓకే, మీరు రిలవెంట్ ఫీల్డ్లో ఉంటేనే క్యాలిక్యులేట్ అయితే చేస్తారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మాలిక్యులర్ బయాలజీ డిపార్ట్మెంట్ నుంచి మనకి టెక్నికల్ అసిస్టెంట్ నుంచి మనకి పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సేమ్ శాలరీ అండి, 75,000 నుంచి మనకైతే స్టార్ట్ అవుతుంది శాలరీ అనేది. మనకి దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ ఇన్ మాలిక్యులర్ బయాలజీ కానీ బయోటెక్నాలజీ కానీ చేసుండి 1 ఇయర్ రిలవెంట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఎవరైనా సరే దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ చూడండి, టెక్నికల్ అసిస్టెంట్లోనే TA 04012025 దీనికి మనకి ఇది ఏంటంటే పోస్ట్ కోడ్ ప్రతిదానికి ఉంటుంది. అది చాలా ఇంపార్టెంట్ అండి. దీనికి మనకి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 33 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 75,000 అనేది మీకు శాలరీ అనేది వస్తుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్. ఓకేనా, బీఎస్సీలో అగ్రికల్చర్ ఎవరైతే చేసిన ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 1 ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది కంపల్సరీగా మ్యాండేటరీగా ఉండాలి. నెక్స్ట్ వచ్చేసి మనకి ఇక్కడ అగ్రికల్చర్, హార్టికల్చర్ నుంచి మనకి టెక్నికల్ అసిస్టెంట్లో 4 పోస్టులు ఉన్నాయి. 4 కూడా మనకి కేటగిరీ వైజ్గా డివైడ్ చేసి ఇచ్చి
18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా ఓపెన్ కేటగిరీకి అప్లై చేసుకోవచ్చు. ఓబీసీ వాళ్ళైతే 31 ఇయర్స్ వరకు అప్లై చేసుకోవచ్చు. ఎస్సీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి 10 ఇయర్స్ ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. అండ్ దీనికి సాలరీ వచ్చేసి 75,000 అయితే మీకు నెలకొచ్చే జీతం ఉంటుంది. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి బీఎస్సీ అగ్రికల్చర్ గానీ, బీఎస్సీ హార్టికల్చర్ గానీ చేసి ఉండాలన్నమాట. 60% అగ్రిగేషన్ మార్క్స్ ఉండాలి. 1 ఇయర్ ఎక్స్‌పీరియన్స్ అయితే ఉండాలి రెలెవెంట్ ఫీల్డ్‌లో. వాళ్ళు మాత్రమే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఇంజినీరింగ్ డిపార్ట్మెంట్ నుంచి అయితే మనకు వచ్చింది. టెక్నికల్ అసిస్టెంట్‌లో ఎలక్ట్రికల్ ఫీల్డ్ అండి. దీనికి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 75,000 అయితే మీకు ఇనీషియల్‌గా మీకు నెలకొచ్చే జీతం. స్టార్టింగ్ మీరు జాయిన్ అవ్వగానే మీకు నెలకి 75,000 అనేది మీకు జీతం అయితే ఇస్తారు. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూడండి. డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజినీరింగ్ అంటే డిప్లొమాలో ఎవరైతే త్రిబుల్ ఈ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లికేషన్ పెట్టుకోవచ్చు. బట్ దీనికొచ్చేసి ఎక్స్‌పీరియన్స్ అనేది 2 ఇయర్స్ అయితే అడగడం జరిగింది. పైన అన్నిట్లికి 1 ఇయర్ అడిగారు. బట్ ఏదైతే ఈ డిప్లొమా ఎలక్ట్రికల్‌కి సంబంధించి వీళ్ళకి వచ్చేసి మనకి 2 ఇయర్స్ ఎక్స్‌పీరియన్స్ అయితే అడిగారు. మీరు లేటరల్ ఎంట్రీ ద్వారా చదివినా సరే మీరు దీనికి అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ప్రాబ్లమ్ అయితే ఏముండదు. దీనికి మోడ్ ఆఫ్ సెలక్షన్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ఇవన్నీ కూడా ఎలా కండక్ట్ చేస్తారంటే ఈ టెక్నికల్ అసిస్టెంట్ పోస్ట్‌కి మనకొచ్చేసి ఇక్కడ చూడండి ఫస్ట్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. మీరు పెట్టిన అప్లికేషన్స్ అన్ని స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే స్క్రీనింగ్ చేస్తారు. దాని తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అయితే పెడతారు. టోటల్‌గా మీకు 3 పేపర్స్ ఉంటాయి. పేపర్ 1, పేపర్ 2, పేపర్ 3. పేపర్ 2, పేపర్ 3 బేస్ చేసుకొని మీకు ఫైనల్ మెరిట్ అయితే తీయడం అయితే తీరుస్తారు. అండ్ నెక్స్ట్ ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్‌లో ఎగ్జామ్ అనేది మీకు కండక్ట్ చేస్తారండి. ఇంగ్లీష్ ఆర్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంటుంది. మీరు ఇంగ్లీష్ కావాలంటే ఇంగ్లీష్ లాంగ్వేజ్‌లో ఎగ్జామ్ అయితే రాయొచ్చు. డిప్లొమా అండ్ గ్రాడ్యుయేషన్ లెవెల్‌లో ఉంటుంది. 200 క్వెషన్స్ వస్తాయి. 3 అవర్స్ డ్యూరేషన్ టైమ్ అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మెంటల్ ఎబిలిటీ టెస్ట్ ఉంటుంది. 50 క్వెషన్స్ 100 మార్క్స్ అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్ అండి. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ ఉండదు పేపర్ 1కి. పేపర్ 2కి, పేపర్ 3కి సంబంధించి మీకు నెగెటివ్ మార్కింగ్ అయితే ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్, ఇంగ్లీష్ లాంగ్వేజ్ నుంచి 25 క్వెషన్స్ 75 మార్క్స్ అంటే ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్. ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి కూడా 1 మార్క్ నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది. పేపర్ 3కి వచ్చేసి ఎవరు రిలవెంట్ ఫీల్డ్‌కి సంబంధించి వాళ్ళు రిలవెంట్. ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రికల్, అగ్రికల్చర్ వాళ్ళకి సంబంధించి అగ్రికల్చర్, బీఎస్సీ కెమిస్ట్రీ వాళ్ళకి సంబంధించి బీఎస్సీ కెమిస్ట్రీ రిలేటెడ్‌గా మీకు క్వెషన్స్ అయితే వస్తాయి. ఓకేనా? ఈ విధంగా మీరు చెక్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ లిమిట్ అన్నీ కూడా 2 జూన్ 2025 నుంచి మీకైతే కాలిక్యులేట్ అయితే చేయడం జరుగుతుందన్నమాట. మీకు ఇనీషియల్‌గా 18 ఇయర్స్ అయితే ఉండాలి. మాక్సిమం ఏజ్ లిమిట్ అనేది మీకు ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేస్తారో పోస్ట్‌కి తగ్గట్టుగా ఉండాలి. అండ్ డేట్ ఆఫ్ బర్త్ ఏదైతే మీ 10th క్లాస్ మార్క్ లిస్ట్ మీద ఉందో అది మాత్రమే కాలిక్యులేట్ అయితే చేస్తారండి. రిమైనింగ్ ఏది కూడా కాలిక్యులేషన్‌లోకి రాదు. ఏజ్ రిలాక్సేషన్ యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి వచ్చేసి 3 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 10 ఇయర్స్ అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌లో రిజర్వేషన్‌లు ఉంటే సేమ్ అది కూడా మనకి యాడ్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనకొచ్చేసి టెక్నీషియన్ పోస్టులండి. టెక్నీషియన్ పోస్టులకి మనకి ఫస్ట్ ట్రేడ్స్ చూడండి. ఇక్కడ మనకి ఏ ట్రేడ్స్ ఇచ్చారు? ట్రాక్టర్ మెకానిక్ అండ్ నెక్స్ట్ వచ్చేసి ట్రాక్టర్ డ్రైవర్, మెకానిక్ మోటార్ వెహికల్. ఓకేనా? ఈ ట్రేడ్‌కి సంబంధించి మనకి టెక్నీషియన్ పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. ఇంకా కూడా ఉన్నాయి. అవి కూడా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దీనికి ఏజ్ లిమిట్ వచ్చేసి 18 ఇయర్స్ నుంచి 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 41,237 రూపీస్ అనేది మీకు నెలకొచ్చే జీతం అండి. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10th క్లాస్ ప్లస్ ఐటీఐ చేసి ఉండాలన్నమాట. ఓకేనా? దీనికి ఎటువంటి ఎక్స్‌పీరియన్స్ అనేది ఏమీ అవసరం లేదు. ఓకేనా? ఇక్కడ చూడండి ఎస్ఎస్‌సి ఓకేనా? ఆర్ ఇట్స్ ఈక్వివాలెంట్ విత్ సైన్స్ సబ్జెక్ట్ విత్ మినిమమ్ 55% మార్క్స్ అండ్ ఐటీఐ సర్టిఫికేట్. ఓకేనా? ఐటీఐ సర్టిఫికేట్ ఉంటే సరిపోతుందండి. ఇంకెటువంటిది అవసరం లేదు. అది ఏ ట్రేడ్‌లో ఉండాలి? ఈ ట్రాక్టర్ మెకానిక్, ట్రాక్టర్ డ్రైవరు, మెకానిక్ మోటార్ వెహికల్ దీనికి సంబంధించే ఉండాలి. అండ్ నెక్స్ట్ ట్రేడ్స్ చూసుకున్నట్టయితే మనకి లాబొరేటరీ అసిస్టెంట్, కెమికల్ ల్యాబ్ అసిస్టెంట్, క్వాలిటీ అష్యూరెన్స్ అసిస్టెంట్. ఓకేనా? ఈ ట్రేడ్‌కి సంబంధించి మనకి 4 పోస్టులు అయితే రిలీజ్ అయ్యాయి. 4 కూడా కేటగిరీ వైస్‌గా డివైడ్ చేశారు. టెక్నీషియన్ పోస్టులండి. మనకి ఓపెన్ కేటగిరీకి అయితే 28 ఇయర్స్ వరకు అప్లికేషన్ పెట్టుకోవచ్చు. ఓబీసీ అయితే 31 ఇయర్స్, ఎస్సీ క్యాండిడేట్స్ అయితే 33 ఇయర్స్ వరకు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 41,000 అనేది మీకు నెలకొచ్చే జీతం అండి. అలాగే దీనికి 10th క్లాస్ ప్లస్ ఐటీఐ ఈ రిలవెంట్ ట్రేడ్స్ ఏదైతే చేసి ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అండ్ నెక్స్ట్ టెక్నీషియన్ పోస్ట్‌లోనే మనకి గార్డెనర్ అని, అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్లోరికల్చర్ ల్యాండ్స్కేపింగ్ అని, అగ్రికల్చర్ అసిస్టెంట్ అని, హార్టికల్చర్ అసిస్టెంట్ అని, సాయిల్ టెస్టింగ్ అండ్ క్రాప్ టెక్నీషియన్‌కి సంబంధించి మనకి 4 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఏజ్ లిమిట్ ఓపెన్ కేటగిరీకి 28 ఇయర్స్, ఓబీసీ వచ్చేసి మనకి 31 ఇయర్స్, పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి ఏదైతే మనకి 38 ఇయర్స్ అయితే ఉంటుంది. ఈ రిలవెంట్ ట్రేడ్‌లో ఏదైతే మనకి ఇక్కడ ట్రేడ్స్ చెప్పారో ఈ ట్రేడ్‌లో ఐటీఐ చేసిన వాళ్ళు ఎవరైనా సరే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 41,000 అనేది మీకు పర్ మంత్ ఇచ్చే సాలరీ అండి. 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఆ రిలవెంట్ ట్రేడ్‌లో చేసి ఉండాలన్నమాట. నెక్స్ట్ వచ్చేసి
సిఓపిఏ కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్‌కి సంబంధించి 3 వేకెన్సీస్ అయితే రిలీజ్ అయ్యాయి. ఓబీసీ వాళ్ళకొచ్చేసి 31 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎస్సీ వాళ్ళైతే 33 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 41,000 అనేది మీకు నెలకొచ్చే జీతం వస్తుంది. 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే ఈ కంప్యూటర్ ఆపరేటింగ్ అండ్ ప్రోగ్రామింగ్ అసిస్టెంట్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేది పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఎలక్ట్రీషియన్ అండి. ఎలక్ట్రీషియన్‌కి సంబంధించి మనకి 2 పోస్టులు అయితే రిలీజ్ చేశారు. ఒకటి వచ్చేసి ఓపెన్ కేటగిరీ, ఇంకోటి వచ్చేసి ఈడబ్ల్యూఎస్ 28 ఇయర్స్ వరకు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. 41,000 అనేది మీకు పర్ మంత్ వచ్చే సాలరీ అండి. 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే ఎలక్ట్రీషియన్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఫిట్టర్ అండి. ఫిట్టర్‌కి సంబంధించి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే ఫిట్టర్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. సేమ్ సాలరీ, సేమ్ ఏజ్ లిమిట్ అయితే మీకు ఉంటుంది. నెక్స్ట్ ప్లంబర్ అండి. దీనికి కూడా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ అనేది సేమ్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే ఈ ప్లంబర్ ట్రేడ్ చేసిన ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. సేమ్ ఏజ్ లిమిట్ అండ్ సేమ్ సాలరీ అండి. నెక్స్ట్ హౌస్ కీపింగ్ అండి. హౌస్ కీపింగ్‌కి వచ్చేసి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో ఎవరైతే హౌస్ కీపింగ్ ట్రేడ్ చేసిన వాళ్ళు ఉంటారో వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. దీనికి మోడ్ ఆఫ్ సెలక్షన్, స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ చూసుకున్నట్టయితే మనకి నెక్స్ట్ స్క్రీనింగ్ కమిటీ ఉంటుంది. స్క్రీనింగ్ కమిటీ వాళ్ళు ఏం చేస్తారంటే మీరు అప్లికేషన్స్ అన్నీ కూడా స్క్రీనింగ్ చేసి తర్వాత మీకు కంప్యూటర్ బేస్డ్ టెస్ట్‌కి అడ్మిట్ కార్డ్స్ అనేవి ప్రొవైడ్ చేస్తారు. దీనికి కూడా 3 పేపర్స్ ఉంటాయండి. ఓఎంఆర్ బేస్డ్ గాని, మల్టిపుల్ చాయిస్ క్వెషన్స్ ఆన్‌లైన్‌లో గాని మీకు కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంటుంది. 10th క్లాస్ ప్లస్ ఐటీఐలో మీకు అడుగుతారు క్వెషన్స్ అనేవి. అంటే 12th క్లాస్ బేస్డ్ అయితే మీకు వస్తాయి. 150 క్వెషన్స్ అయితే మీకు వస్తాయండి. టోటల్‌గా మీకు టైం వచ్చేసి 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ 50 క్వెషన్స్ 100 మార్క్స్. ఈచ్ క్వెషన్ క్యారీ 2 మార్క్స్. దీనికి ఎటువంటి నెగెటివ్ మార్కింగ్ అనేది ఏమీ లేదు. పేపర్ 2 వచ్చేసి మీకు 30 మినిట్స్ ఉంటుంది. జనరల్ అవేర్‌నెస్ నుంచి 25 క్వెషన్స్ 75 మార్క్స్. ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్ అని. దీనికి నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి. అలాగే పేపర్ 3కి వచ్చేసి మీ రిలవెంట్ ట్రేడ్ సర్టిఫికేట్స్ అయితే ఏదైతే ట్రేడ్ ఉంటుందో ఆ ట్రేడ్‌కి సంబంధించి అడుగుతారు. ఎలక్ట్రికల్ వాళ్ళకి సంబంధించి ఎలక్ట్రీషియన్, ప్లంబర్‌కి సంబంధించి ప్లంబర్, ఓకేనా. ఫిట్టర్‌కి సంబంధించి ఫిట్టర్ అలాగా వస్తాయి. మీకు 50 క్వెషన్స్ వస్తాయి. 150 మార్క్స్ అండి. ఈచ్ క్వెషన్ క్యారీ 3 మార్క్స్. దీనికి 1 మార్క్ నెగెటివ్ మార్కింగ్ అనేది ఉంటుంది ఈచ్ రాంగ్ ఆన్సర్‌కి. ఓకేనా. అలాగే సేమ్ ఏజ్ రిలాక్సేషన్ అండి. యాస్ పర్ గవర్నమెంట్ రూల్ ప్రకారంగా ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్‌కి వచ్చేసి 5 ఇయర్స్, ఓబీసీ వాళ్ళకి 3 ఇయర్స్ అట్లానే ఉంటుంది. నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి సంబంధించి మనం ఇక్కడ చూసుకున్నట్టయితే సేమ్ సాలరీ ఉంటుందండి. 41,237 రూపీస్ అనేది సేమ్. దీనికి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ వచ్చేసి 10+2 ఆర్ ఇట్స్ ఈక్వాలెంట్. అంటే మనకి 10th క్లాస్ తర్వాత ఎవరైతే ఇంటర్ చేసిన వాళ్ళు ఉంటారో ఏ బ్రాంచ్ వాళ్ళైనా సరే ఇంటర్ చేసిన వాళ్ళు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. టైపింగ్ స్పీడ్ అయితే మీకు వచ్చుండాలన్నమాట. టైపింగ్ స్కిల్స్ వచ్చుంటే మీరు ఖచ్చితంగా మీరు అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. అందులో మీకు రిలవెంట్ ట్రేడ్స్ ఉంటాయి. స్టోర్స్ అండ్ పర్చేస్ అని, ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని, ఓకేనా. అన్నిటికి కూడా మనకి సేమ్ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్. ఇంటర్‌లో ఏ బ్రాంచ్ వాళ్ళైనా ఎంపీసీ, బైపీసీ, వొకేషనల్ కోర్సులు ఎవరైనా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా ఏమీ అవసరం లేదు. టెక్నీషియన్‌కి, నెక్స్ట్ జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. రిమైనింగ్ ఏదైతే నేను ఫస్ట్ చెప్పానో టెక్నికల్ అసిస్టెంట్ వాటికి మాత్రం ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. ప్రిఫరెన్స్ అనేది మీరే ఇచ్చుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకేనా. స్టోర్స్ అండ్ పర్చేస్ లేకపోతే ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ అని చెప్పేసి. దీనికి మోడ్ ఆఫ్ సెలక్షన్ ఎలా ఉంటుందంటే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుంది. తర్వాత టైపింగ్ టెస్ట్ అయితే ఉంటుందన్నమాట. ఆన్‌లైన్ ఆర్ ఆఫ్‌లైన్‌లో కండక్ట్ చేస్తారు. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్‌లో ఉంటుంది. 12th క్లాస్ బేస్డ్ వస్తాయి. ఎస్ఎస్‌సి సీజీఎల్ మోడల్‌లో ఉంటుందన్నమాట. 200 క్వెషన్స్ వస్తాయి. 2 అవర్స్ 30 మినిట్స్ డ్యూరేషన్ టైం అయితే ఉంటుంది. పేపర్ 1 వచ్చేసి మీకు మెంటల్ ఎబిలిటీ టెస్ట్ సేమ్ అండి. ఇవన్నిట్లికి కూడా సేమ్. ఇవన్నీ కూడా ఒకసారి మీరు చెక్ చేయండి. ఇందులో మీకు ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. అండ్ ఏజ్ రిలాక్సేషన్, ఏజ్ లిమిట్ అంతా కూడా కామన్‌గా ఉంటుంది. ప్రతి దానికి కూడా సేమ్ ఏజ్ రిలాక్సేషన్, సేమ్ ఏజ్ లిమిట్ అండి. మనకి ఇక్కడ చూసుకున్నట్టయితే ఫీజ్ పేమెంట్ యూఆర్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి వచ్చేసి 500 రూపీస్ అనేది అప్లికేషన్ ఫీజు. అండ్ ఉమెన్, ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్‌కి వచ్చేసి ఎటువంటి అప్లికేషన్ అయితే ఏమీ పే చేయాల్సిన అవసరం లేదు. అండ్ ఏదైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్‌కి ఎటువంటి అలవెన్స్ ఉంటాయో డీఏ అని, హెచ్ఆర్ఏ అని, ట్రాన్స్‌పోర్ట్ అలవెన్స్ అని అన్ని అలవెన్సెస్ కూడా మీకు కూడా యాడ్ అవుతాయండి. ఇండియన్ సిటిజన్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి టెక్నికల్ అసిస్టెంట్, టెక్నీషియన్, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్‌కి 2 ఇయర్స్ ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుంది. అంటే మీకు ట్రైనింగ్ పీరియడ్ లాంటిదన్నమాట. తర్వాత మిమ్మల్ని అయితే కన్ఫర్మేషన్ అయితే చేస్తారు. ట్రావెలింగ్ అలవెన్సెస్ అనేవి ఏవి కూడా ప్రొవైడ్ చేయరు. ఎగ్జామినేషన్ సెంటర్స్ వచ్చేసి మీకు లక్నోలో ఉంటుంది. అక్కడికి వెళ్ళి మీరు ఎగ్జామ్ అయితే రాయాల్సి ఉంటుంది. ఇది ఎలా అప్లై చేసుకోవాలి ఏంటంటే ఆన్‌లైన్ అప్లికేషన్ అండి. ఎటువంటి ఆఫ్‌లైన్‌లో మీరేమి పంపించాల్సిన అవసరం అయితే లేదు. లింక్స్ అన్నీ కూడా నేను కింద డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాం. దాని ద్వారా మీరైతే అప్లికేషన్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఇక్కడ మీకు వ్యాలిడ్ ఈమెయిల్ ఐడీ అయితే ఉండాలి. ఎందుకంటే ఫర్దర్‌గా మీకు అడ్మిట్ కార్డ్స్ అని గాని, కాల్ లెటర్స్ గాని ఏదైనా ప్రొవైడ్ చేయాలంటే ఈమెయిల్ ఐడీతోనే మీకైతే కమ్యూనికేట్ అయితే చేస్తారు. ఫోటో, సిగ్నేచర్ ఇవన్నీ కూడా మీరు రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్నీ కూడా మీరు
అప్లోడ్ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇది మనకి నోటిఫికేషన్‌లో ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. ఇందులో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఏమైనా ఉన్నట్టయితే కింద కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. మీకు ఖచ్చితంగా నేనైతే రిప్లై ఇస్తాను. లేదనుకుంటే కాల్ మీ ఫర్ యాప్ నుంచి కాల్ చేసినా సరే మీ డౌట్స్ అన్నీ కూడా నేనైతే క్లారిఫై అయితే చేస్తాను. ఎలా ఫోన్ చేయాలి ఏంటి కూడా ఒక వీడియో కూడా చేసి కింద డిస్క్రిప్షన్‌లో అయితే ప్రొవైడ్ చేశాను. దాని ద్వారా మీరైతే నాకు కాల్ మీ ఫర్ యాప్ నుంచి డైరెక్ట్‌గా కాల్ చేయొచ్చు. వీడియో చూసిన ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి మీ ఫ్రెండ్స్‌కి కూడా షేర్ చేయండి. ఇన్ఫర్మేషన్ అనేది వాళ్ళకి కూడా యూజ్ అవుతుంది. థాంక్ యూ సో మచ్ అండి ఫర్ వాచింగ్ వీడియో. కీప్ సపోర్టింగ్ మీ.